రావడానికి కారణం కొంతమంది సీనియర్ పీకేపర్స్ ఉన్నారు, కొంతమంది కొత్తగా ప్రారంభించాలనే ఉద్దేశంతో వచ్చినట్టున్నారు, కొంతమంది ప్రారంభించినట్టున్నారు కొత్తగా. తేనెటీగల పెంపకం లాభదాయకమా కాదా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే కనుక, మన పెద్దలు ఒక సామెత చెప్పేవాడు, ఎవరైనా మనకి పరిచయం ఉన్న వ్యక్తి కనిపిస్తే వీడికేంట్రా తేనె చుట్టి పట్టింది అని ఉంటుంది. అంటే అసలు దేనిలో అడుగు పెట్టినా దేనిలో గాలి పెట్టినా రూపాయి ఇన్కమ్ వస్తుంది. అంటే ఇక్కడ తేనె చుట్టి పట్టిందంటే తేనె చుట్టి నుంచి కూడా మనకి ఆ విధంగా ఆదాయం అనేది వస్తుంది. దేనిలో ఎటువంటి నష్టము లేదు. తేనెటీగలు పెంచడం వల్ల తేనె వస్తుంది. తర్వాత తేనెటీగలు పెంచడం వల్ల పెట్టుబడి, మైనము, రాయితీ, తీవేనం, ప్రొపోలిస్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కాకుండా తేనెటీగల నుంచి మనం ఈ ప్రొడక్ట్స్ ద్వారా ఎంతైతే ఆదాయాన్ని చేస్తున్నామో దానికి రెట్టింపు వాల్నట్స్ ద్వారా మనకి పంట దిగుబడి పెరగడం ద్వారా ఆదాయం అనేది వస్తుంది. మనకి ప్రపంచంలో తొలిసారిగా ఈ పాలినేషన్ జరగడం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. దీనికి తేనెటీగలే కారణం అని చెప్పి ప్రపంచానికి తెలియజేసిన ఆంటోనీ జాన్సన్ అనే వ్యక్తి యొక్క పుట్టినరోజు సందర్భంలో ఆయన ఈరోజు పుట్టారు. అందుకని చెప్పి ఈరోజు ఆయన పేరు మీదుగా మనం ఈ ప్రపంచ తేనెటీగల దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎందుకు జరుపుకోవాలి? మనం చేస్తున్నది చేయాలనుకునేది వ్యాపారం. వ్యాపారస్తునికి కావాల్సిన ప్రథమ లక్షణం పరిచయాలు పెంచుకోవడం. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి అందరూ వస్తూ ఉంటారు. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొని మనకి ఉన్న సమస్యను ఇక్కడ చర్చించుకోవడానికి మనం తెలుసుకున్న ఆ విషయాలను తీసుకెళ్ళి మన స్నేహితులకి, మన తోటి రైతులకి తెలియజేసి ఈ తేనెటీగలు పెంచడం వలన పాలినేషన్ అనేది జరిగి పంట దిగుబడి అనేది పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాలు ప్రపంచం మొత్తం చేస్తున్నాం ఈరోజు. అట్లాగే నేను ఇవాళ ఈ పరిస్థితిలోకి రావడానికి నేను ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదండి. మా పేరెంట్స్ నుంచి ఈ తేనెటీగల పెంపకం అనేది వస్తుంది. మా నాన్నగారు ఎప్పుడు సరైన ఇంటిక అనేది చేసేవాళ్ళు. చాలామంది ఆలగడ్డ వాళ్ళు అన్నట్టున్నారు. మాది వెంటనే దగ్గర కొత్తపల్లి విలేజ్ అండి, మా నేటివ్ ప్లేస్. కొడాల నుంచి 2 కిలోమీటర్ల లోపల వెళ్తే వస్తుంది కొత్తపల్లి. నాన్నగారు వ్యవసాయం చేసుకోవడం పెళ్ళైన పరిస్థితుల్లాగా ఈ తేనెటీగలు పెంచేవాడు. ఈ తేనెటీగల్ని ఎవరెవరు పెంచవచ్చు, ఎటువంటి వారైనా పెంచవచ్చు. దీనికి చదువుతో సంబంధం లేదు. నిరుద్యోగ యువతులు కూడా స్త్రీలు కూడా చేయొచ్చు. మా అమ్మగారు కూడా ఈ రోజు వరకు చేస్తున్నారు ఈ తేనెటీగల పెంపకాన్ని. ఈ నిరుద్యోగ యువకులు, అలాగే చిన్న సన్నకారు రైతులు ఏం చేస్తారంటే, చిన్న సన్నకారు రైతులు కొద్ది గొప్ప వ్యవసాయం ఉంటుంది. దానికి అనుబంధంగా పశువుల్ని కానివ్వండి, కోళ్ళు కానివ్వండి,